చెన్నైకి బైక్ ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలో చాలా మంది అయితే నన్ను అడిగారండి ఒక వీడియో పెట్టమని. సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే పెడుతున్నాను. హాయ్ అండి, ఈ వీడియోలో మీకోసం రాజమండ్రి నుంచి చెన్నైకి నేను బైక్ ఎలా ట్రాన్స్పోర్ట్ చేసాను అయితే చూపిస్తానండి. ముందుగా నేను ఏం చేశానంటే రాజమండ్రి రైల్వే స్టేషన్ పక్కన పార్సల్ ఆఫీస్ కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ వెళ్ళగానే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనం బైక్ లో ఫ్యూయల్ అయితే తీపిచ్చేసుకుని అక్కడ మనం ప్యాకింగ్ అయితే చేయించుకోవాలన్నమాట. బైక్ లో పెట్రోల్ తీసినందుకు అలాగే ప్యాక్ చేసినందుకు 200 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారండి. ఇక్కడ మనకి ఫిక్స్డ్ రేట్ అనమాట. ఇంకా మనం ఎక్స్ట్రాగా పార్సల్ చేయించుకుంటే ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకుంటారు. పెట్రోల్ రిమూవ్ చేసినప్పుడు మన బాటిల్ అయితే పోయమని చెప్పండి, లేదా వాళ్ళు అయితే తీసేసుకుంటారనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం పెట్రోల్ అయితే మనం ట్రైన్ లో క్యారీ చేయకూడదు. బైక్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మనం పార్సల్ ఆఫీస్ లోపలికి అయితే బైక్ అయితే తీసుకొస్తారండి. అక్కడ మనకి ఒక ఫామ్ అయితే ఇస్తారు, దాంట్లో మనం ఫిల్అప్ అయితే చేయాలన్నమాట. మనం ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ వరకు అయితే వెళ్తున్నాము, అలాగే యూజ్డ్ బైక్ అని బైక్ యొక్క కాస్ట్ ఇవన్నీ అయితే మనం మెన్షన్ చేయాలన్నమాట. మనకి చార్జెస్ కూడా మనం ఎంత కాస్ట్ అయితే మెన్షన్ చేస్తామో దాన్ని బేస్ చేసుకుని మనకి చార్జ్ అయితే చేస్తారనమాట. అక్కడ మన ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మన ఫామ్ తో పాటు కొన్ని పేపర్స్ అయితే ఇవ్వాలన్నమాట. అవేంటంటే బైక్ యొక్క ఆర్సీ జిరాక్స్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి. అలాగే ఎవరైతే డెలివరీ తీసుకుంటున్నారో వాళ్ళ జిరాక్స్ కూడా అయితే కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. ఒకవేళ ఆర్సీ వేరే వాళ్ళ పేరు మీద ఉండి డెలివరీ వేరే వాళ్ళు తీసుకుంటున్నారంటే మనం ఆర్సీ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ ఆధార్ కార్డు కూడా అయితే సబ్మిట్ చేయాలి. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మనం బైక్ అయితే ట్రైన్ టికెట్ అయితే తీసుకోవాలండి. మనం రాజమండ్రి నుంచి చెన్నైకి అయితే నేను పార్సల్ చేశాను కదా, నేను దానికి ఒక సపరేట్ టికెట్ అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నేనైతే ఆ ట్రైన్ లో ట్రావెల్ చేయలేదు, సో నేనైతే దానికి ఒక సపరేట్ టికెట్ అయితే తీసుకున్నాను. ఒకవేళ సేమ్ ట్రైన్ లో మనం కూడా ట్రావెల్ చేస్తే ఇద్దరికి కలిపి ఒక టికెట్ అయితే సరిపోద్దండి. సో ఇదనమాట. సో ఇంకా అంతేనండి, ఇవన్నీ మనం సబ్మిట్ చేసేస్తే వాళ్ళు మనకి అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. అవి పే చేయగానే మనకు ఒక స్లిప్ అయితే ఇస్తారనమాట. అది ఒరిజినల్. మనం డెలివరీ తీసుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా ఆ పేపర్ అయితే చూపించాలి. సో ఇదనమాట. నెక్స్ట్ పార్ట్ లో అయితే మీకు నేను డెలివరీ ఎలా తీసుకున్నాను చెన్నైకి ఎలా వచ్చింది ఇవన్నీ నేనైతే చెప్తానండి. సో మర్చిపోకుండా వీడియో అయితే లైక్ కొట్టేయండి, ఫాలో కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.